ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి లక్కీ ది సూపర్ స్టార్. ఇది ఒక తమిళ మూవీ. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఓవరాల్ మూవీ మొత్తం లక్కీ అనే ఒక కుక్క పిల్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన జీవి ప్రకాష్ అలియాస్ లక్ష్మణ్ కి తన మేనకోడలైన అమ్ములుకి ఇష్టమైన లక్కీ అనే ఒక కుక్క పిల్ల తప్పిపోతుంది. తప్పిపోయిన కుక్క పిల్లని తన మేనకోడల కోసం తీసుకురావడానికి లక్ష్మణ్ తను చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నాల్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా సో ఆ కుక్క పిల్లని తన మేనకోడల కోసం తీసుకురాగలిగాడా లేదా అనే పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అంటే, నాకైతే ఈ మూవీ ఒక యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. అది కూడా ఎందుకు అన్నానంటే, మెయిన్ గా స్టోరీ పాయింట్ అనేది నాకు బాగానే ఉంది. అండ్ అలాగే ముఖ్యంగా ఈ మూవీ ఇంటర్వెల్ పోర్షన్ కాస్త ఎంగేజింగ్ ఉంది. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా కొన్ని సిచ్యువేషన్ లో క్రియేట్ అయిన ఎమోషనల్ సీన్స్, కొన్ని సిచ్యువేషన్ లో క్రియేట్ అయిన కామెడీ సీన్స్ కొంతవరకు వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఓవరాల్ మూవీ మొత్తం నాకైతే సోగా అనిపించింది. ఎందుకు అంటానంటే, ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే, ఇది ఒక తమిళ మూవీ కాబట్టి యాక్టర్స్ యొక్క తెలుగు డబ్బింగ్ బాగానే మ్యాచ్ అయింది. బట్ ఈ మూవీలో కుక్కకు కూడా డబ్బింగ్ ఇచ్చారు. ఆ కుక్కకి ఇచ్చిన డబ్బింగ్ అనేది ఒక మిస్ మ్యాచ్ లాగా అయిన ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా లక్కీ అనే ఒక కుక్క పిల్ల దాని తల్లి కుక్కకి ఇచ్చిన డబ్బింగ్ అనేది ఒక మిస్ మ్యాచ్ లా నాకైతే ఫీలింగ్ కలిగింది అనమాట. ఎందుకంటే ఆ కుక్క సో తన కుక్క పిల్ల కోసం ఒక సాడ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. బట్ డబ్బింగ్ వచ్చేపాటికి ఆ సాడ్ ఎక్స్ప్రెషన్స్ ని ఒక కామెడీ వేలో, ఒక ఫన్నీ వేలో డెలివరీ చేయడం అనేది నాకంత కన్వీనియన్స్ కనిపించదు అనమాట. ముఖ్యంగా ఆ కుక్కకి చెప్పిన డబ్బింగ్ అనేది మిస్ మ్యాచ్ లాగా అనిపించింది. దానివల్ల ఆ కుక్క మీద వచ్చే ఎమోషనల్ సీన్స్ అనేవి అంతగా వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, స్క్రీన్ పైన చాలా చాలా బలంగా ఉండాలి. ఎందుకు అన్నానంటే, అసలు ఓవరాల్ మూవీ మొత్తం లక్కీ అనే ఒక కుక్క పిల్ల చుట్టూ జరిగే స్టోరీ కాబట్టి, ఆ కుక్క పిల్ల ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, ఈ మధ్యలో ఎంతమంది చేతులు మారింది, ఇలాంటి పాయింట్లు అనేవి ఇంట్రెస్టింగ్ గా చూపించుకుంటూ వెళ్ళాలన్నమాట. బట్ అలాంటి పాయింట్లని మనకి ఒక రొటీన్ వేలో, ఒక ప్రెడిక్టబుల్ వేలో తీసుకువెళ్ళడం వల్ల మూవీకి ఒక డిస్కనెక్ట్ అయ్యే ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ పోర్షన్ అనేది చాలా బెటర్ గా ఉండాలన్నమాట. ఉన్నంత వరకు నాకైతే సోగా అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్ పోర్షన్ లో ఎమోషన్స్ అండ్ అలాగే మెయిన్ గా హ్యూమానిటీని పెంచేలాగా సీన్స్ అయితే ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది అనమాట. అంతేకాకుండా అసలు ఈ కుక్క పిల్ల పాయింట్ లో ఒక మేయర్ ని, ఒక ఎమ్మెల్యేని తీసుకొస్తే ఓకేష్ గానీ, ఇదే కుక్క పిల్ల పాయింట్ లో ఒక సీఎం ని తీసుకురావడం, ఆ సీఎం మూఢనమ్మకాలను నమ్మడం, అలాగే ఆ సీఎం కుక్క పిల్లని ఏదో ఒకటి చేయడం, సో ఇలాంటి పాయింట్లు అనేవి అంత కన్వీనియన్స్ గా లేదనమాట. సీఎం ని తీసేసి ఆ ప్లేస్ ఒక ఎమ్మెల్యేని పెట్టుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, హీరోయిన్ అయిన అనశ్వర రాజన్. సో అనశ్వర రాజన్ ఈ మూవీలో తన క్యారెక్టర్ కి అసలు స్కోపే లేదు. ఒకవేళ తన క్యారెక్టర్ క్రియేట్ చేశారు కాబట్టి మూవీలో తన క్యారెక్టర్ కి స్కోప్ ఉండేలాగా, స్టోరీలో తన క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేసేలాగా ఏమైనా సీన్స్ రాసుంటే బెటర్ ఉండేది అనమాట. హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు ఉన్నదనే ఒక డౌట్ అయితే మధ్యలో వచ్చేది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో హీరో ఫ్రెండ్ తను క్రియేట్ చేసే కామెడీ నుండి తన మీద వచ్చే సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు అనమాట. సో ఆయన క్యారెక్టర్ ని ఇంకాస్త ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, హీరో మేనకోడలైన అమ్ములు, సో మేనమామగా తనే అంత చేస్తున్నప్పుడు, సో పేరెంట్స్ అంటే ఆ అమ్ములు పేరెంట్స్ వాళ్ళు ఎంత చేయాలి, వాళ్ళు తన కూతురు కోసం అండ్ అలాగే తన కూతురు బతకడానికి వాళ్ళు ఎంత తాపత్రయపడాలి, ఇలాంటి పాయింట్లు కూడా ఒక ఎమోషనల్ వేలో చూపించుంటే బాగుండేది అనమాట. బట్ ఓవరాల్ మూవీ మొత్తం హీరోకి కన్వీనియన్స్ కి వెళ్ళిపోవడం వల్ల మూవీ అనేది నాకు యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా మిగతా పోర్షన్ చూసుకోవాల్సి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు ఓకేషన్ అనమాట. సినిమాటోగ్రఫీ కూడా అంత బెటర్ గా అయితే లేదు, నాకైతే సోసగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతో కొంత బాగుంది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి లక్కీ ది సూపర్ స్టార్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.